దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. హల్లెలూయా. నరులు భూమి మీద విస్తరించినప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములో తలంపులు ఊహలు అంతయు కూడా చెడ్డవనియు దేవుడు చూచి నరులను చేసినందుకు దేవుడు సంతాపపడెను అని లేఖనం సెలవిస్తుంది. ఆ చెడుతనముతో నిండిన ప్రజల మధ్యలో నోవాహు యెహోవా దృష్టి యందు కృపను పొందుకున్నారు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి బలాత్కారముతో నిండి ఉందండి. దేవుడు నోవాహుతో మాట్లాడుతూ, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది, వారిని నాశనము చేతును అని దేవుడు నోవాహుకు సెలవిస్తారు. అంతేకాదు, ఆ విపత్తు నుండి ఆ నాశనము నుండి తప్పించుకొనుటకు నీ కొరకు వాడను చేసుకొనుము అని దేవుడు నోవాహును తన మాట ద్వారా నడిపిస్తున్నారు. దేవుని ఉపదేశమును అంగీకరించి దేవుని పద్ధతిలోనే వాడను నోవాహు నిర్మించుకొని తన కుటుంబం అంతయు ఆ వాడలోనికి ప్రవేశించారు. ఆ తరము వారందరిలో నీవే నీతిమంతుడవు అని దేవుడు నోవాహును గూర్చి సాక్ష్యమిస్తున్నారు. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురవగా ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలగా చెడుతనము జరిగించు వారందరూ, దేవునికి అవిధేయులైన వారందరూ ఆ ప్రవాహంలో నశించిపోయారు. నోవాహు కుటుంబం రక్షించబడింది. దేవుని మాటను అనుసరించి నోవాహు మరణంలో నుండి జీవములోనికి దాటిపోయాడండి. దేవుని ప్రణాళికతోనూ ఆయన ఉపదేశమును అంగీకరించి దేవునితో నడిచినటువంటి నోవాహు, ఆయన కుటుంబము రక్షణలోనికి వచ్చింది. దేవుని ప్రణాళికలను ఆయన ఉపదేశమును అంగీకరించక త్రోసివేసినటువంటి ప్రజలందరూ చచ్చిన వారే పడి ఉన్నారు. నోవాహు తన కుటుంబంతో ఆ శవముల మధ్య సజీవుడై దేవునికి బలిపీఠమును కట్టి దహన బలిని అర్పించారు. దేవుని మాటను త్రోసివేసే భక్తిహీనుల జీవితం నాశనంలోనికి వెళ్ళిపోయింది. తన యందు భయభక్తులు కలిగినటువంటి నోవాహు సజీవుడై సాక్షిగా నిలబడ్డారు. నేటి మన జీవితంలో కూడా దేవుని మాటను త్రోసివేసేవారు దేవుని కంటే అధికముగా వారి వ్యసనాలను, వారి యొక్క ఆలోచనలను బలపరుచుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారి జీవితాలలో ఆపత్తినాన్న రక్షింపబడలేరండి. ఈ దినాన్ని ఈ మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతుండగా, ప్రభు ఏ మాట అయితే మనతో మాట్లాడుతున్నారో ఆ మాటకి విధేయులై మనము వెళ్తున్నటువంటి మార్గాలను ప్రభు సరిచేస్తున్నప్పుడు సరిచేయబడడానికి విధేయత దేవుని యందు చూపించగలిగితే, నోవాహును రక్షించినటువంటి ఆ దేవాది దేవుడు రానున్నటువంటి ఏ ఉగ్రతలోనైనా ప్రభు మనల్ని తప్పించి నడిపించగలరు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయుండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.